జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అది కాదత్తయ్యా, ఎవరు చేశారో తెలుసుకోకుండా ఆద్యని నిందించడం ఏంటి? ఆద్య ఈ ఇంట్లో లేదు. ఈ పని ఎవరు చేశారో చెప్పండి. ఫోటోలు పెట్టేటప్పుడున్న ధైర్యం నా ముందు మాట్లాడడానికి లేదా? అరే బిట్టు, నాకు తెలుసు నీ అల్లరి. నువ్వే పెట్టావు కదా, నిజం చెప్పరా? ఇందాక నుంచి అడుగుతున్నాం, ఎవరో సమాధానం చెప్పట్లేదేంటి? ఇంకెవరు? సీనుబావే పెట్టుంటాడు. అడ్డంగా అందరి ముందు బుక్ అయిపోయాడు. ఇది కూడా మనకే మంచిదేలే. చూడండి, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. ఈ ఫోటోలు చూసి నేనే భరించలేకపోయాను. చారు వాళ్ళ అమ్మానాన్న చూస్తే ఎంత బాధపడేవాళ్ళు. ఆడపిల్ల జీవితం అంటే మీకంత అలసైపోయిందా? ఎవరు పెట్టారో తెలియట్లేదన్నయ్యా. లేదంటే వాళ్ళ వీపులు వాయించేదాన్ని. పద్మా, బిట్టుగాడు భయపడిపోయి అబద్ధం చెప్తున్నాడు అంతే. ఫోటోలు వాడే మార్చుంటాడు. ఫోటోలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పెళ్లి జరగకుండా ఉంటుందా ఏంటే? మన శ్రీను పెళ్లి చారుతోనే జరుగుతుంది. ఇందులో ఆద్య తప్పైతే లేదండి. ఆద్య గురించి మీకు కూడా తెలుసు కదండి. బిట్టు తెలియక ఈ తప్పు చేసుంటాడు. ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే మనసులో నుంచి తీసేయండి. శ్రీను పెళ్లి చారుతోనే జరుగుతుంది. శ్రీను, నీకేమైనా ఇలాంటి ఆలోచన ఉందా? నీ ప్రేమ గెలవాలనే ధైర్యం ఉంటే వెళ్ళి మీ మావయ్యతో మాట్లాడు సీనయ్యా. నువ్వే మీ మావయ్య దగ్గరికి వెళ్ళి ఆద్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించు. ఆద్యని నేనొప్పిస్తాను. మామయ్య, వాడు నీ పెంపకంలో పెరిగాడన్నయ్యా. వాడెందుకు ఇలా చేస్తాడు చెప్పు? ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదు. అమ్మా, నిజంగా కాలేజ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా నిన్ను హత్తుకోగానే ఆ స్ట్రెస్ అంతా పోతుందమ్మా. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా, ఎక్కడలేని ప్రేమ ఈరోజే పుట్టుకొచ్చేసింది. మీ కాలేజీలో అమ్మ గురించి గొప్పగా ఏమైనా చెప్పారా? అది కాదమ్మా, నువ్వంటే మాకిష్టం కదా. అమ్మ గురించి ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలా? ప్రతి బిడ్డకి అమ్మ అంటే ప్రాణమే కదా. అవునా? అయితే నాకొక్కరే కాదు కూతురు, ఇద్దరు. సరే సరే, వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి. తినటానికి ఏమైనా తీసుకొస్తాను. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. నిన్ను చెప్పమంటున్నాను.
ఏంటి మీలో మీరే గొనుక్కుంటున్నారు? ఆ, నాతో ఏదైనా చెప్పాలా? ఆ, అది అమ్మా ఆ, ఆద్య, నువ్వు చెప్పు. ఆ, రామలక్ష్మి చెప్తుంది. హా? రామా, ఏంటా రహస్యం? ముందు ఎవరో ఒకరు చెప్పండి. ఆ ధైర్యవంతురాలు నువ్వే కదా, నువ్వే చెప్పాలి. ఆ, సరే చెప్తాను. ఏంటాద్య? ఆ, అదే మా కాలేజ్ వాళ్ళు టూర్ ప్లాన్ చేశారు. మేమందరం టూర్కి వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వెలాగో ఒప్పుకుంటావు. కాకపోతే మీ ఆయన్ని నువ్వే ఒప్పించాలి. అలాగా? అంతే అంతే. ఆ, అలాగే అలాగే వెళ్దాం. మీతో పాటు నేను మీ చదువు కోసం ఒప్పించడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది టూర్కి వెళ్తానంటే ఒప్పుకుంటారా ఆయన? పక్కూరికెళ్ళటానికే ఒప్పుకోరు. ఆడపిల్లల్ని బయటికి పంపరాదు అంటారు. మనింటి సంప్రదాయాలు తెలుసు కదా నీకు. అది తెలుసు కూడా ఎలా అడుగుతున్నారు? అది కాదమ్మా, కాలేజ్లో చెప్పారు. ఆ, కాలేజీలో 100 చెప్తారు రామా. కానీ మనింట్లో పరిస్థితుల గురించి ఆలోచించు. ఎంతసేపు ఆడపిల్ల చదువుకోవాలి, బాగుండాలి అంతే తప్పించి ఇలా టూర్లకు వెళ్ళటం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం ఇలాంటివేవి ఉండవు. అర్థమైందా? ఆ, 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 అది కాదమ్మా, టూర్ ముఖ్య ఉద్దేశం అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, పురాణాల గురించి చెప్పడం ఇవే ఉంటాయి. ఇవి కూడా చదువులో భాగమే. ఆ, ఆయనకి మాత్రం చదువే ముఖ్యం. అసలు ఎందుకు వద్దంటున్నారు? టూర్ అంటే కాలేజ్ మొత్తం కలిసే వెళ్తున్నాం కదా, ఇందులో తప్పేముంది? ఆద్య, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇప్పుడు మీ పెద్దనాన్న ఒప్పుకునే పరిస్థితిలో లేరు. మన మీద కోపంగా ఉన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.